పేరు శశికాంత్, ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారి 6 నెలలు కావస్తుంది. ప్రభుత్వం మారింది కానీ ఈ యొక్క ప్రభుత్వం యొక్క తీరు, ప్రభుత్వ అధికారుల యొక్క స్పందన మాత్రము అలాగే ఉందని చెప్పేసి ఏబీవీపీ తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కావచ్చు, ఈ యొక్క దేశ భవిష్యత్తు కావచ్చు నిర్ణయించేటటువంటి విద్యార్థుల యొక్క జీవితాలను కొనసాగించే విద్యారంగాన్ని ఈరోజు పట్టించుకుంటున్నటువంటి పాపాన పోతలేదని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి ఈరోజు 6 నెలలు కావస్తూ ఉన్నది. ఈ యొక్క ముఖ్యమంత్రి క్యాబినెట్లో మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యకు మంత్రి లేని దిక్కుమాలిన ప్రభుత్వాన్ని చెలాయిస్తూ ఉన్నారని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఈరోజు విద్యాధికారులను చూసుకున్నామంటే ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో అనేక రకాలుగా ఫీజుల పేరుతో ఒత్తిడికి గురి చేసి ఈరోజు అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈరోజు పాఠశాలలలో పుస్తకాలు అమ్మాలనేటటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా రోజు పుస్తకాలు అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నిటికి తెలిసినప్పటికీ విద్యాధికారులు పట్టించుకుంటున్నటువంటి పాపాన పోతలేదని చెప్పేసి ఏబీవీపీ తెలియజేస్తున్నది. ఇదే రకంగా కొనసాగిస్తూ ఉంటే ఏబీవీపీ ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తున్నాము. ఈరోజు డిఓ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులను అరికట్టాలని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తున్నాము. ఈరోజు అక్రమంగా విక్రయిస్తున్నటువంటి ఏదైతే పాఠ్య పుస్తకాలు ఉన్నాయో అవన్నిటినీ ఈ 7 రోజులలో సీజ్ చేయాల్సిందిగా ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు ఏబీవీపీ డిమాండ్ చేసిన విధంగా ఈ 7 రోజులలో పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నటువంటి పాఠశాలను సీజ్ చేయకపోతే 8వ రోజు ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తీసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు 10 రోజులు అవుతా ఉన్నది ఈ యొక్క రాష్ట్రంలో విద్యా సంస్థలు మొదలై ఇప్పటి వరకు డిఈఓలు, ఎంఈఓలు ఒక్క ప్రభుత్వ పాఠశాలలో సందర్శించినటువంటి పాపరాలు లేదు. ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్ల యొక్క విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్లను ఏర్పాటు చేయాలి, ప్రైవేటు పాఠశాలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది విద్యారంగం తరఫున. ఈరోజు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక అక్రమాలు ప్రైవేట్ పాఠశాలలు చేస్తున్నప్పటికీ ఈ యొక్క అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరం అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగాన్ని అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పట్టించుకుంటారని చెప్పేసి అనేక రకాల వ్యాఖ్యలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు నువ్వెందుకు విద్యారంగాన్ని పట్టించుకుంటలేవని చెప్పేసి మేము అడుగుతాము. ఈరోజు 10 రోజులు గడుస్తున్నప్పటికీ స్కూల్ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు విద్యారంగం గురించి నీ నోట్లకి మాట వచ్చినటువంటి పాపాన పోలేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డికి ఏబీవీపీ హెచ్చరిస్తా ఉన్నది. కాబట్టి విద్యారంగాన్ని మెరుగుదిద్దే విషయంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. అలాగే డిఓ, ఎంఈఓలు ప్రైవేట్ యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.